ప్రతి రాత్రి మనం ఆకాశాన్ని చూస్తాం. నక్షత్రాలు కనిపిస్తాయి. చీకటి కనిపిస్తుంది. అంతా నిశ్శబ్దంగా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ నిజానికి అంతరిక్షం అసలు నిశ్శబ్దంగా ఉండదు. అక్కడ ప్రతి క్షణం ఎన్నో రేడియో తరంగాలు తిరుగుతూనే ఉంటాయి. కొన్ని నక్షత్రాల నుంచి వస్తే కొన్ని గ్రహాల నుండి వస్తాయి. మరికొన్ని సహజమైన అంతరిక్ష సంఘటనల వల్ల ఏర్పడతాయి. శాస్త్రవేత్తలు చాలా సంవత్సరాలుగా ఈ సంకేతాలను గమనిస్తున్నారు. చాలా వరకు అన్ని నార్మల్వే, అర్థం చేసుకునేటట్టుగానే ఉండేవి. కానీ 1997లో జూలై 15న ఒక విచిత్రమైన సిగ్నల్ రికార్డ్ అయ్యింది. అది ఒక్కసారిగా వచ్చి ఖచ్చితంగా 72 సెకండ్ల పాటు కొనసాగింది. చాలా స్పష్టంగా, చాలా బలంగా మరియు కోఇన్సిడెన్స్ కాకుండా ఒక క్రమంలో ఉంది. ఆ సిగ్నల్ ని పరిశీలించినప్పుడు శాస్త్రవేత్తలకు ఒక ఆశ్చర్యమైన విషయం తెలిసింది. అందులో మ్యాథమెటిక్స్ క్రమంలో ఉంది. ఇది చూసిన వెంటనే విశ్వంలో ఎక్కడైనా జీవం ఉందా అని శాస్త్రవేత్తలకు డౌట్ వచ్చింది. దాన్ని చూసిన వెంటనే ఎవరైనా మనకు సందేశం పంపించారా అనే ఆశ్చర్యంలో ఉన్నారు. ఎందుకంటే మ్యాథమెటిక్స్ ఉపయోగించి ఏదైనా సందేశం పంపించాలంటే చాలా జ్ఞానం కావాలి. మరి అది నిజంగా ఒక సందేశమే అయితే మనం దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నామా లేదా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 1997లో రికార్డ్ అయిన ఆ 72 సెకండ్ల సిగ్నల్ మొదటగా ఒక నార్మల్ స్పేస్ నుండి వచ్చిన సిగ్నలే అని అనుకున్నారు. అమెరికాలోని రేడియో టెలిస్కోప్లు అంతరిక్షం నుంచి వచ్చే తరంగాలను గమనిస్తున్నప్పుడు ఈ సిగ్నల్ నమోదయ్యింది. ఈ పరిశోధనల్లో నాసా వంటి సంస్థలు కూడా భాగస్వామ్యం అయ్యాయి. సాధారణంగా అంతరిక్షం నుంచి వచ్చే సంకేతాలు నక్షత్రాలు పేలినప్పుడు, ఏదైనా సహజ సంఘటనలు జరిగినప్పుడు వస్తాయి. అవి నార్మల్ గానే ఉంటాయి. కానీ ఈ సిగ్నల్ మాత్రం చాలా భిన్నంగా కనిపిస్తుంది. ఈ సిగ్నల్ 72 సెకండ్లు కొనసాగింది. సాధారణ శబ్దం కంటే చాలా బలంగా ఉంది. ఒకే దిశ నుండి వచ్చింది. ముఖ్యంగా ఇది ఒక గణిత క్రమంలో ఉంది. సైంటిస్టులు దీన్ని విశ్లేషించినప్పుడు ఇది ప్రైమ్ నెంబర్స్ లాంటి వరుసను గుర్తించారు. అంటే 2, 3, 5, 7, 11 ఇలా ఉండే సంఖ్యలను ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. సహజంగా వచ్చే సిగ్నల్లో ఇలా అనేది అస్సలు జరగదు. కానీ ఒక తెలివైన సివిలైజేషన్ మ్యాథ్స్ ని ఉపయోగిస్తే అలాంటి క్రమాన్ని సృష్టించగలరు. అందుకే శాస్త్రవేత్తలు దీనిపైన చాలా సందేహం పడ్డారు. మొదట ఇది మిషన్ ఫెయిల్యూర్ గా గమనించారు. కానీ కొన్ని పరికరాలు సరిగ్గానే పనిచేశాయి. లేకపోతే యూనివర్స్ లో ఉండే పల్సర్ సిగ్నలా అని చూశారు. అది కూడా సరిపోలేదు. సిగ్నల్ దిశను పరిశీలిస్తే దూరంలో ఒక గ్యాలక్సీ వైపు నుండి వచ్చినట్టు తెలుస్తుంది. అంటే అది మనకు చేరడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టి ఉండొచ్చు. అంటే మన ఉనికి విశ్వానికి తెలిసే అవకాశం ఉంది. అలాగే మనలాగే ఎవరో ఒకరు మన దిశగా సందేశాన్ని పంపి ఉంటే మనం దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయామేమో. ఎందుకంటే విశ్వం చాలా పెద్దది, సమయం కూడా చాలా విస్తృతం. మనం అందుకున్న సిగ్నల్ బహుశా ఒక పురాతన నాగరికత పంపినదైనా ఉండొచ్చు. అయితే ఈ 72 సెకండ్ల సిగ్నల్ మనకు ఒక సందేశాన్ని ఇచ్చింది. మనం ఈ విశ్వంలో ఒంటరి వాళ్ళం కాదు అని. మన గ్యాలక్సీలో కోట్లాది నక్షత్రాలు ఉన్నాయి. అలాంటి గ్యాలక్సీలు ఈ విశ్వంలో కొన్ని కోట్ల సంఖ్యలో ఉన్నాయి. అలాంటి పరిస్థితిలో జీవం కేవలం భూమి మీదే ఉంది అని అనుకోవడం చాలా కష్టం. కానీ నిజమేంటంటే ఇప్పటి వరకు మన దగ్గర ఖచ్చితమైన ఆధారం అనేది లేదు ఏలియన్స్ ఉన్నారు అని. 1997లో రికార్డ్ అయిన ఆ 72 సెకండ్ల సిగ్నల్ అది సహజమైన సంఘటన అయి ఉండొచ్చు, లేక ఏదైనా తెలివైన నాగరికత మనల్ని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించడమైనా కావచ్చు. సైంటిస్టులు ఇంకా చాలా పర్ఫెక్ట్ గా చెప్పలేకపోతున్నారు. ఎవరైనా మ్యాథ్స్ ని ఉపయోగించి సందేశం పంపి ఉంటే అది ఒక ఉద్దేశంతో పంపి ఉంటారు. ఎందుకంటే మ్యాథ్స్ అనేది విశ్వంలో ఎక్కడైనా ఒకేలా ఉండే భాష. మరి వారు నిజంగా మనతో మాట్లాడాలని ప్రయత్నించి ఉంటే మనం వినడానికి సిద్ధంగా ఉన్నామా? ఇప్పుడే మనం కూడా అంతరిక్షంలోకి సంకేతాలను పంపిస్తున్నాం. మన రేడియో ప్రసంగాలు, ఉపగ్రహాలు, టీవీ సిగ్నల్స్ అంటే మన ఉనికి కూడా ఈ విశ్వానికి ఎప్పుడో తెలిసి ఉండవచ్చు. ఒకరోజు మళ్ళీ అలాంటి సిగ్నల్ వస్తే మనం దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉంటామా? లేదా ఇంకా ఎన్నో సంవత్సరాలు సమాధానాల కోసం ఎదురు చూసి ఉండాలా? ఎందుకంటే అసలు ప్రశ్న ఆ సిగ్నల్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది కాదు. అసలు ప్రశ్న ఏంటంటే ఎవరైనా ఇప్పటికీ మనల్ని గమనిస్తున్నారా? మరియు వారు నిజంగా ఉన్నట్లయితే ఒకరోజు మనల్ని సందేశం పంపించవచ్చు. ఆ రోజు వచ్చినప్పుడు మనం వినడానికి సిద్ధంగా ఉంటామా? ఇది అందరికీ సులభంగా అర్థమయ్యే ముగింపు కాదు.